వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. క్షీరాబ్దిలో శేషపానుపుపై శ్రీ మహావిష్ణువు శయనించటం వలన శయన ఏకాదశి అంటారు. దీనినే హరివాసము, పేలాల పండగ అని కూడా అంటారు. ప్రతి నెలలో కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి ఏకాదశులు వస్తాయి. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులకు ఏదొక ప్రత్యేకత ఉంటుంది. తొలి పండగ కాబట్టి తొలి ఏకాదశి అని పేరే వచ్చింది. ఈ ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశిని తొలి అనడంలో మరో విశేషం ఉంది. తొలి ఏకాదశి నుంచే హిందువుల పండగలన్నీ ప్రారంభమవుతాయి. వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనటువంటిది, పవిత్రమైన మహిమ కలిగినటువంటిది. ఈ ఏకాదశి అన్ని కార్యాలకు అనుకూలం. పూజలకి, వ్రతాలకి, జపాలకి, తపస్సుకి అనుకూలం. ఈరోజు ఆవులను పూజిస్తే చాలా పుణ్యం వస్తుందని నమ్ముతారు. సతీ సక్కుబాయి తొలి ఏకాదశి రోజే మోక్షప్రాప్తి పొందింది. అలాగే చాతుర్మాస వ్రతం ప్రారంభించటానికి కూడా అనుకూలమైన రోజు. తొలి ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు 4 మాసాల వరకు పాలకడలిలో శేషపాన్పుపై యోగ నిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. ఇలా నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నుండి ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని తన భక్తులకు దర్శనమిస్తాడట. ఈ 4 మాసాల పాటు కొందరు చాతుర్మాస వ్రతము అనే దీక్షను పాటిస్తారు. ఏకాదశి అంటే ఏమిటి, ఈ తిథికి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 సంవత్సరములు పోరాడి అలిసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతమొందించిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుండి సాధువులు, భక్తులు ఏకాదశి తిథిని ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబారీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతము ఆచరించారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుమూర్తిని స్మరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం లాంటివి చేయాలి. ఈరోజు లక్ష్మీనారాయణులకు పూజ చేయాలి. బెల్లం కలిపిన జొన్నపిండిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. పితృదేవతలకు పేలాలంటే ఎంతో ఇష్టమైనవి. మనకి జన్మనిచ్చిన పితృదేవతలను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. అందువల్లే దేవాలయాల్లో, ఇళ్ల వద్ద పేలాల పిండిని పంచుతారు. ఈరోజు అన్నం అసలు తినకూడదండి. అన్నంలో మురాసురుడనే రాక్షసుడు ఉంటాడు. అందుకే ఉపవాసం ఉండాలి. ఉండలేని వారు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మరునాడు ద్వాదశి నాటి ఉదయము విష్ణుమూర్తిని పూజించి ఒక బ్రాహ్మణునికి స్వయంపాకము, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. తర్వాత తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాతే భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్ముతారు. ఈ తొలి ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈరోజు ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హిందువుల పండుగల గురించి తెలుసుకోవాలంటే ఏబీకే క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.